2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. కవళ సూర్య సాధన. సో 20th ఎపిసోడ్ సార్ అది. కవళ సూర్య సాధనది. 20 ఎపిసోడ్స్. నా మాటల వల్ల ఒక్కళ్ళు మారినా సంతోషం. థ్యాంక్ యూ. అంతేనే అనుకునేది. లేదు చాలా చాలా చేంజెస్ ఇంట్లో కూడా జరుగుతుంది, ఒంట్లో కూడా జరుగుతుంది. వెరీ నైస్ అండి. ఆఫీస్ బిజినెస్లో కూడా చాలా బాగా చేంజెస్ జరుగుతున్నాయి. ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. చాలా మందికి ఏంటంటే విక్టిమ్ మెంటాలిటీ ఉంటుందండి. Yeah, yeah. ఇది నాకే ఎందుకు జరుగుతుంది, నేనే అన్ని చేశాను, అవతల వైపు నుంచి నాకేం రావట్లేదు, వీళ్ళకి వీళ్ళే ఎలానంటే నేను దానికి బాధితుణ్ణి అన్నట్లు. ఎదుటిన్నోళ్ళు ఎంత గొప్పగా చూసుకున్నా సరే, ఈవెన్ మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చూసుకున్న, కెరీర్ విషయంలో చూసుకున్న, అవకాశాలను వాళ్ళు బయట ప్రపంచంలో బతకడానికి కాళ్ళు చేతులు ఉండి బయట అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. కానీ ప్రపంచం నాకు అవకాశం ఇవ్వలేదు అన్న మైండ్ సెట్ తోటి ఉంటారు వీళ్ళు. అబ్సల్యూట్లీ. పాయింట్ వాళ్ళు మొత్తం ఎనర్జీతో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడమే పెద్ద గొప్ప విషయం. దాన్ని వాళ్ళు గుర్తించరు. నేను ఎదక్కపోవడానికి ఈ ఎన్విరాన్మెంటే కారణం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విక్టిమ్ మెంటాలిటీని అండ్ కొంతమంది డబ్బు సంపాదించాలి అనుకునేటప్పుడు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తుంది, నా దగ్గరికి రాదనుకుంటారు. నా దగ్గరికి రాదనుకున్నటువంటి విక్టిమ్ మెంటాలిటీ ఉంటుంది. కానీ డబ్బు సంపాదించడం కోసం నేను ఎలాంటి సాధన చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఫోకస్డ్గా ఉండరు. ఈ విక్టిమ్ మెంటాలిటీని ఎలా క్లియర్ చేసుకోవాలి చాలామందికి ఉంటుందండి. చాలామందికి ఉంటుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇండివిజువల్ పర్సనాలిటీకి పర్సనాలిటీ చాలా బాగా తెలిసింది. ట్రూ. నిజం కూడా ఇది. ఈ ఒక్క రోగం నుంచి బయటపడిపోవాలి. దట్ ఈ ప్రపంచములో పుట్టాను అంటే ఈ జీవితం నా బాధ్యత. ఇది ఒకటికొకటి 10 సార్లు మొట్టికాయలు వేసుకుని నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత, నా జీవితాన్ని ఇంకెవ్వడు మార్చలేడు, ఎఫెక్ట్ చేయలేడు. కొంతమంది ట్రిగర్ చేస్తారండి నన్ను, నాకు కోపం వచ్చేస్తుంది అంటారు. నేను అదే అంటా, ట్రిగర్ అంటే వాడి దగ్గర స్విచ్ ఉంది నీ లైఫ్కి, వాడి ఇట్లా స్విచ్ ఆన్ చేయగా నువ్వు ఫ్యాన్లా తిరుగుతున్నావు. నో, నీ జీవితానికి నువ్వే బాధ్యురాలివి. ఇది తెలుసుకున్న రోజున లైఫ్ ఇట్లా 360 డిగ్రీ టర్న్ అయిపోతుంది. దట్ నేను వాడెవడో పాలిటిక్స్ చేసేస్తే నేను అణిగిపోయి అంత వీక్గా ఉన్నాను అంటే నేనే మారాలి ఖచ్చితంగా. వాడెవడో నన్ను వెంటపడి తరిమి నా ఆఫీస్లో టార్చర్ పెడుతున్నాడు అంటే నేనే మారాలి. వాడికి అంత ఛాన్స్ ఇచ్చి, అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదండి, అక్కడే నన్ను దెబ్బ కొడతారండి అన్నాడు. నేర్చుకో అంతే, ఇంకేంటి ఆప్షన్? నువ్వు బాధపడుతుండంత మాత్రం అయ్యో అవునా అని చెప్పలేసుకోడేవాడు. నేర్చుకో, గ్రో. ఇవన్నీ కూడా పాయింట్స్ వేర్ యూ గ్రో. నిజంగా నిన్ను ఎవరైనా బాధ పెట్టేవాళ్ళు, నిజంగా నీ మీదే అన్ని కుట్రలు చేసేసి అసలు ప్లాన్ అంతా నిన్ను నాశనం చేయడానికి ఉన్నా నువ్వు ఎదుగుతూనే ఉండాలి. చుట్టూ బురద ఉన్నా అలా కమలము విచ్చుకున్నట్టు నువ్వు బయటికి రావాల్సిందే. అది ఒక్కటే ఆప్షన్. ఏ రోజైతే నేను ఇలా బాధపడడానికి కారణం వీళ్ళు, నేను ఆనందంగా లేకపోవడానికి కారణం మా ఆయన టైం ఇవ్వలేకపోవడం, మా బాస్ నా ప్రాజెక్ట్ లాస్ట్ మూమెంట్లో దొంగతనం చేసేయడం, ఇలా ఏది చెప్పుకున్నా కారణము నువ్వే, ఇంకేడవద్దు. కంపారిజన్ ట్రాప్ కూడా అబ్సల్యూట్లీ. ఇవి చేసేస్తారు. వాళ్ళకైతే ఇచ్చారు కదండి, వీళ్ళకైతే అంతే. నీకు సీన్ అలాగే వస్తుంది లైఫ్లో, నీకు అలాంటివే వస్తున్నాయి నీ దగ్గర. ఇక్కడ నేను ఈ పాయింట్ దాకా వచ్చాక కాంటెక్స్ట్ అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ప్రతి మనిషి ఒక టేప్ రికార్డర్తో వస్తాడు. జన్మజన్మల కర్మలు వేసుకుని వస్తాడు. నీకు జన్మజన్మల కర్మలు వేసుకుని వచ్చినప్పుడు అవతల వాడో టేప్ రికార్డింగ్, వాడికో DNA, వాడో జన్మజన్మల దాంతో వస్తాడు కదా. నువ్వు నేను మంచి నేనంత అమాయకుడిని, నన్నెందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు వాడు నేను అలా నన్ను కూడా అలా అనుకుంటూ ఉంటుంటాడు కదా. సో ఎవరికి వాళ్ళ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి నీ మాట వాడు అర్థం చేసేసుకోవాలనే దాంట్లో పడవద్దు. ప్లస్ ప్రతి జన్మలోనూ నీకు అంటూ నీ పవర్ఫుల్ సూపర్ వెపన్స్ ఉంటాయి. అర్జునుడి సైతం బ్రహ్మాస్త్రము చేతిలో ఉంటుంది. నువ్వు నా వల్ల కాదు అని వదిలేస్తే నీకెవరు హెల్ప్ చేయలేరు. ఖచ్చితంగా నీ బ్రహ్మాస్త్రం ఏంటో వెతుకు, నీ శక్తి ఏంటో తెలుసుకో, దానికోసమే పనిచేయి. నేను ఈ సఫరింగ్లో ఉన్నానంటే నేనెక్కడో నా ఆయుధాలని వదిలేశాను, మళ్ళీ నిలబడాలి. నేను అయ్యో నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకండి అంత కష్టపడి డబ్బు ఏం చేసుకుంటామండి అన్నాడు ఒక ఆయన. డబ్బులు తీసుకుని సంపాదించేసి ట్యాంక్ బండ్లో విసిరే, అంతేగాని రాకముందుకే డబ్బుతో ఏముంది అని అనద్దు. ఖచ్చితంగా సంపాదించి అందరికి పంచేయి, బట్ సంపాదించు.
షో యువర్ కెపాసిటీ. అప్పుడు నన్ను అందరు అనేస్తున్నారు, నన్నే తొక్కేశారు, నాకే వీక్నెస్ అనే దాంట్లో ఉండం. సో ప్రతి మనిషి దగ్గర టాలెంట్, స్కిల్, మీ యొక్క కెపాసిటీస్, మీ యొక్క సూపర్ పవర్ ఉంటుంది. అది వెతుక్కోండి. కాసేపు టైం పట్టిన, ఒక సంవత్సరం పట్టిన ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇలాగే ఒక వీడియో చేస్తే కింద కమెంట్ పెట్టరు, అసలు ఏ టాలెంటు లేకపోతే సార్ అని. భగవంతుడి సృష్టిలో ఏ టాలెంటు లేని మనిషి లేడు. డాట్ అండ్ డాట్ అంతే. నిజం అది. తెలుసుకునే ఓపిక లేకపోతే లేదు. మీరు ప్రయత్నము చేసి ఏదో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 5 ఏళ్లలో డాక్టర్లు అయిపోతున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఒక 5 ఏళ్ళు సీఏ అవుతారండి. ఈ రోజు నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి. అన్నీ చేసుకోవచ్చు. ప్రయత్నము, సాధన చేస్తూ పోవడం ఇది. సో విక్టిమ్ మైండ్ సెట్ నుంచి నువ్వు బయటపడాలి అంటే ఫస్ట్ థింగ్, నాది నా జన్మకి నేనే బాధ్యుణ్ణి, ఇంకెవ్వడు లేడు. రెండోది, అన్నీ నా దగ్గర ఉన్నాయి అని గుర్తించడం. అన్నీ ఉన్నాయి, వస్తాయి. మూడోది, వీటిని ఇలా మైండ్ సెట్లో ఉంచడానికి గల 9 గ్రహాలు, 9 ప్లానెట్స్ మన మైండ్లో కూర్చుని మనని అలా తిప్పుతూ ఉంటాయి. కౌళ సూర్యులో మనం నేర్పించేది అది. ఈ 9 గ్రహాలు నన్ను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అని గమనించుకుని, అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ గమనించుకుంటే, ఓ ఇదే ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం. బికాజ్ ఇది కౌళ సూర్య 1 కాబట్టి మనకి అట్లీస్ట్ డయాగ్నోసిస్ నేర్పిస్తాం. ఇది ప్రాబ్లం నా వల్ల, నాకు కుజుడు వీక్ ఉన్నాడు, అన్నిటికీ భయపడతాను, అన్నిటికీ పిరికితనం వస్తుంది అని తెలుస్తుంది. సో అలాగా నవగ్రహ డయాగ్నోసిస్ నేర్పిస్తాం. కౌళ సూర్యంలో నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఓ ఈ 9 గ్రహాల వల్ల, 9 గ్రహాలు అంటే అక్కడెక్కడో ఉన్నాయి కాదు, ఇక్కడ నా మైండ్లో ఉన్న గ్రహాలు. వాస్తులో చాలామంది ఇలా ఈ స్క్వేర్ ఇల్లు వాస్తు అనుకుంటున్నారేమో. నో, అబ్సల్యూట్లీ సర్కమ్స్టెన్షియల్ వాస్తు. అంటే నీ లైఫ్లో ఈ పొజిషన్లో వాడు వీడు ఎలా ఉన్నాడు అది. అట్లాగా 9 రకాలుగా. అండ్ వాస్తులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషనల్ సర్కమ్స్టెన్షియల్ వాస్తు. నీ పొజిషన్ నుంచి వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి కూడా నీ మైండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ మనని అట్లా విక్టిమ్లో ఉంచుతాయి. అందులో మనకి ఎప్పుడు మేము నవగ్రహ డయాగ్నోస్లు అంటుంటాం, చంద్రుడు టూ మచ్ ఆఫ్ మైండ్ తిరుగుతూ ఉంటుంది. మైండ్ ఏ పని చేయదు, మైండ్లో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కుజుడు వీక్నెస్, పిరికితనం లేదా అతిగా మొండితనం. ఇలాగా అన్ని క్వాలిటీస్, 9 రకాల క్వాలిటీస్ మన మైండ్లో అలా ఫిక్స్ అయి ఉంటాయి. వీటిని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, వీటిని మనం తెలుసుకోవచ్చు, వీటి నుంచి మనం బయటపడవచ్చు. ప్రయత్నపూర్వకంగా నేను చేస్తాను అని ముందుకు వెళితే అన్నీ వీటికి సాల్వ్ అవుతాయి. నేను నా వల్ల కాదు, నా కష్టాలు ఇంతే, నాకే అన్నీ ఇలా జరుగుతాయి అనుకుంటూ ఉంటే జీవితమంతా అనుకోవచ్చు. మహా అయితే పోతూ జాలి పడతారు ఎవరైనా, అంతకుమించి మీ లైఫ్ మారదు. సో ఎవరి జాలి కోరుకోకండి, ఎవరు అయ్యో పాపం అంటే బ్రతకకండి. మీ లైఫ్ని మీరు చేతిలో తీసుకుని లైఫ్ హ్యాస్ టు చేంజ్. హోప్ఫుల్లీ అది అర్థమైతే విక్టిమ్ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తారు. విక్టిమ్ మైండ్ సెట్ నుంచి నాకే జరుగుతుంది అనే దాంట్లో ఉండే కంటే నేనేం చేసుకోగలను ఈ సందర్భంలో, నేను వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఎలా సార్ అంటే కొంతమందికి అది నాటుకుపోయి ఉంటుందన్నమాట. దానికి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఇట్లా విక్టిమ్ మైండ్ సెట్లో ఉండి అవును నన్ను నేనే తిట్టుకుంటున్నాను అని ఉంటే చాలా సింపుల్గా ఒక 40-45 డేస్ ఈ సాధన చేయండి. పోనీ అంత చేయలేమంటే అట్లీస్ట్ ఒక అర్ధమండలం 21 డేస్ ఈ సాధన చేయండి. నంబర్ 1 థింగ్, ఎవ్రీడే మార్నింగ్ లేచి సూర్యుడి ముందు జస్ట్ చేత్తో నీళ్లు తీసుకుని వదిలిపెట్టండి. మీ నెగిటివిటీ, మీ జీవితంలో ఉండే అన్ని కష్టాలు తీసుకుని సూర్యుడికి ఇచ్చేయండి. ఆ రోజు నుంచి మీరు నోరు తెరిస్తే, మౌత్ ఓపెన్ చేస్తే మీ లైఫ్లో ఉన్న మంచి మాత్రమే మాట్లాడాలి. చెడు గురించి, నెగిటివ్ గురించి మాట్లాడను. థర్డ్ వచ్చేసి, ఎవరైనా సరే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీ మైండ్లో 4 to 5 మినిట్స్ కంటే ఎక్కువ స్పేస్ ఇవ్వద్దు. 4 మినిట్స్ మ్యాక్సిమం ఆలోచిస్తూ ఒకవేళ థాట్లో వచ్చేసే 4 మినిట్స్ కంటే ఎక్కువ టైము నా ఆయన ఎందుకంటే ఇలాగా, నా బిజినెస్ ఏంటి, మాట్లాడుకోవద్దు మైండ్లో. ఓకే. 4th ఒక పెద్ద చార్ట్ తీసుకుని నీ కష్టం ఏంటి, ఆ కష్టాన్ని మీరు దాటడానికి మార్గాలు ఏంటి అని రాసుకుని తదేకంగా చూడండి. దాటడానికి మార్గాలు, ఇన్ని మార్గాలు ఉంటాయి కదా, ఎవడో ఒకటి చెప్తాడు కదా, మార్గం రాసుకోండి, దాన్ని చూడండి. యూ విల్ సీ యువర్ మైండ్ సెట్ విల్ స్టార్ట్ చేంజింగ్. హోప్ ఇది వర్కౌట్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా సార్. ఇది 41 డేసా సార్?
21 డేస్ ఆర్ 41 డేస్ వాళ్ళ ఓపికను బట్టి, వాళ్ళ కాంప్లికేషన్ని బట్టి, ప్రాబ్లంని బట్టి. నెగిటివ్ కర్మను వదిలేయాలి అని అంటే సూర్యుడి ముందు ఇలా వాటర్ వదిలేసుకున్నంత ఉత్తమం లేదు. నిజంగా హాయిగా అలా తీసి మైండ్లోంచి అలా వేసేయండి సూర్యుడి ముందు. ఆయన చూస్తూ ఉంటాడు, ఆత్మసాక్షి, సూర్యసాక్షి. ఆయనకి ఇచ్చేసేయండి, మీకు ఎందుకు బాధ, బరువు మోస్తుంటారు. సార్ చాలామంది కౌళ్ళ సూర్య సాధన కోసం అని చెప్పి క్లాస్ అటెండ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యా ప్రతి ఒక్కరికి కావాలండి, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ మూడు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కౌళ్ళ సూర్య సాధన అనేది ఖచ్చితంగా ఒక మెడిసినే, నో డౌట్. Yeah. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? బ్యాచ్ మనకి March 1st నుంచి స్టార్ట్ అవుతుంది. 1st to 5th ఆన్లైన్ 5 days కోర్స్ ఉంటుంది. ఈ 5 daysలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 27th బిఫోరే, మనకి February 27th లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంతమంది అయిపోయాక ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఇట్లా అడుగుతున్నారు. అలా పాయింట్లెస్ అండి, అలా జాయిన్ అయినా వేస్ట్. కొంచెం అడ్వాన్స్డ్గా డెసిషన్ తీసుకుని జాయిన్ అయ్యి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అయితే 27th లోపలే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాము. సో బిఫోర్ 27th జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాస్ స్టార్ట్ అయ్యాక దాని తర్వాత మళ్ళీ మేము జాయిన్ అవుతామంటే అసలు విన్నా అర్థం కాదు. అందుకని అందులోనూ స్పిరిచువల్ క్లాసెస్కి ప్రోయాక్టివ్నెస్, నేను చేస్తాను అనే ఒక ఆత్రము, ఆ జిజ్ఞాస ఉండాలి. అలా చేయగలిగినప్పుడే బాగుంటుంది. సో 27th February బిఫోర్ ఎవరైనా కౌళ్ళ సూర్య సాధన జాయిన్ అవ్వాలంటే March 1st to 5th 5 days మార్నింగ్ 6 to 7 1 hour ఆన్లైన్లోనే మీ ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఇలాంటి సాధన అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.